సురేష్ రైనా ధవన్ల ఆస్తులు చెప్తాడు. అబ్బాబ్బాబ్బా, ఇద్దరి ఆస్తుల విలువ 11 కోట్లు పైన. రైనా మ్యూచువల్ ఫండ్స్ 6.64 కోట్లు, శిఖర్ ధవన్ స్థిరాస్తులు 4.5 కోట్లు. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్య అంటూ చూస్తాం. నిజంగా ఇది అందరూ కూడా ఎంత విచిత్రమైన అంశం అంటే, ఇద్దరు క్రికెటర్లు ఒకప్పుడు ఇద్దరు కూడా భారతదేశ క్రికెట్ను శాసించిన వాళ్ళు. సో అలాంటి ధవన్ ఇప్పటికీ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఈరోజు బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఇంత చిల్లర చేస్తున్నట్టే వాళ్ళని ఈడీ అటాచ్ చేసిన వాళ్ళ ఆస్తులు. సో అక్రమ బెట్టింగ్ సైటు కేసుకు సంబంధించి మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్కు చెందినటువంటి 11.14 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 1x బ్యాట్ సైట్ ఇతర అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్తో ముడిపడి ఉన్నటువంటి మనీ లాండరింగ్ కేసులో రైనాకు చెందినటువంటి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు 6.64 కోట్లను, ధవన్కు చెందినటువంటి 4.5 కోట్ల స్థిరాస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి రైనా, ధవన్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు అక్రమ బెట్టింగ్ కుంభకోణంలో 1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అన్ని తెలిసి 1x బ్యాట్ బెట్టింగ్ సైట్ దాని సరోగేట్ యాప్లను ప్రమోట్ చేసేందుకు విదేశీ సంస్థలతో రైనా, ధవన్ ఒప్పందం కూర్చున్నారని, ఈ మేరకు ఇద్దరికి విదేశాల నుంచి అక్రమ పద్ధతిలో చెల్లింపులు జరిగాయని ఈడీ పేర్కొంది. సదరు విదేశీ సంస్థలు భారత్లోని వినియోగదారు లక్ష్యంగా చేసుకుని 1x బ్యాట్ స్పోర్టింగ్ లైన్స్ తదితర సైట్లు నిర్వహిస్తున్నారంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసు ఈడీ చేతిలోకి వెళ్ళింది. భారత్లోని దాదాపు 6000 మ్యూల్ అకౌంట్ల ద్వారా 1x బ్యాట్ సైట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు దర్యాప్తులో ఈడీ గుర్తించింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా మరో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటుడు సోనూ సూద్, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాల్ నటుడు అంకుష్ హాజ్రాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించిందంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే సురేష్ రైనా, ధవన్, శిఖర్ ధవన్, సో ఇద్దరు కూడా భారతదేశ క్రికెట్లో చాలా అగ్రగాములు. సో అలాంటి వ్యక్తులు ఈరోజు బెట్టింగ్ సైట్లకు అలవాటు పడి, అంటే ఇంత దారుణంగా డబ్బులు వస్తుందని చెప్పేసి అడ్డమైన గడ్డి తినడం కూడా రెడీ అయిపోయారు వీళ్ళు. సో ఇలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి ఇంకోసారి ప్రమోషన్ జరగవు.